ఇక్కడ భారతదేశం ముఖ్యంగా మనకు మూడు మతాలు ఉన్నాయి, హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు. కానీ ఈ సిక్కులు ఏం చేస్తున్నారంటే వీరి యొక్క బాల్ దివాస్ జరుపుకోండి. ఎందుకంటే వారి యొక్క గురువు వచ్చి ఎవరంటే గోవింద్ సింగ్ అనమాట. సిక్కుల యొక్క గురువు ఎవరు? గోవింద్ సింగ్. ఇతనికి నలుగురు కుమారులు ఉన్నారంట. ఎవరికి? ఆ గోవింద్ సింగ్ ఎంతమంది కుమారులు? నలుగురు కుమారులు. వీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు నలుగురు మరణించినారన్నమాట. ఆ మరణానికి నివాళించి వారి యొక్క ధైర్యాన్ని, త్యాగాన్ని స్మరించుకోవడమే మనం ఈరోజు దీన్ని డిసెంబర్ 20వ తేదీన ఈ స్మరించుకోవడానికి ఇది వీర్ బాల్ దివాస్ దీన్ని జరుపుకుంటాం. ఎందుకంటే ఆయన యొక్క కుమారులు నలుగురు కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు చనిపోయిన దాన్ని స్మరించుకోవడానికి ఈ రోజు మనం ఈ వీర్ బాల్ దినోత్సవాన్ని మనం ఈ పాఠశాలలో జరుపుకోవాల్సిన అవసరము ఏర్పడింది. అర్థమైందా? దీంట్లో పెద్ద కుమారుడు, రెండవ కుమారుడు చౌకార్ యుద్ధంలో అమరులయ్యారంట. పెద్ద కుమారుడు, రెండవ కుమారుడు ఇద్దరు కూడా అమరులయ్యారు. మరి చిన్నవారు ఇద్దరు ఇస్లాం మతంలో స్వీకరించడానికి నిరాకరించి మొఘల్ గవర్నర్ చేత గొడవలో సమాధికి చేయబడ్డారు. ఈ ఇరువురు ఏం చేస్తున్నారు? మొఘల్ గవర్నర్ చేత వారి మీద గొడవలు చేసి వీరు కూడా మరణానికి కారణమయ్యారన్నమాట. వీరి యొక్క త్యాగం, ధర్మం కోసం నిలబడడానికి తరతరాలుగా వీరిని మనము స్మరించుకుంటాము. వీరు మరణానికి